నీరు కృష్ణా డెల్టా కింద వచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ల్యాండ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక పిలిపిస్తే దగ్గర 58 రోజుల్లో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కూడా ఉంటే 54,000 ఎకరాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అవన్నీ ఉన్నాయి. మొత్తం 54,000 ఎకరాలని మనం ఇచ్చేసాం. ప్రపంచంలో ఒక న్యూ కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ పూలింగ్. అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇదే కేస్ స్టడీ, చాలా మంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందని ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారి ఆ రోజు నెగోషియేట్ చేసి జరుబు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు రెసిడెన్షియల్, 450 కమర్షియల్. ఇంకొక పక్కన ఏదైతే నాన్ జరీబు రైతులకి 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. ఆ రోజు 50,000 రూపాయలతో యాన్యుటీ ప్రారంభించాం. ఈరోజు 95,000 రూపాయలు ఇస్తున్నాం జరీబుకు. ఇంకొక ల్యాండ్కి నాన్ జరీబుకి 30,000 చేశాం, ఇప్పుడు 57,000 అయింది. ఎవ్రీ ఇయర్ 5,000 పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు 10,000కి ఇస్తా అన్నాం, ఇప్పుడు డిలే కూడా అయింది కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భూమి లేని పేదలందరికీ, రైతు కూలీలకు 5,000 రూపాయలు నెలకు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చాలా వరకు మెచ్చుకొని, ఇది రైట్ మోడల్ ఫర్ ది నేషన్. ఎప్పుడైనా సరే ఒక రైతు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని గట్టి మనం ఉపయోగించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొక పని చేసినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, బెనిఫిషరీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, పోగొట్టుకున్న వ్యక్తులు కూడా అంతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి 3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇది చేసి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం.
వీళ్ళు కూడా 5 ఏళ్లు ఇక్కడి నుంచే పరిపాలించారు.